అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శివకృష్ణ. నేను 2016 గ్రూప్ 2 ర్యాంకర్ని. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి అంశంతో రావడం జరిగింది. సో అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు ఒక సందిగ్ధంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనకి పెండింగ్లో ఉండడము, తర్వాత నోటిఫికేషన్లు అనేవి ఎప్పుడు వస్తాయి, మరి వస్తాయా, ఆలస్యం అవుతుందా అనేటటువంటి సందిగ్ధంలోనే చాలా సమయము వృధా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు మన ప్రిపరేషన్ని మనము కంటిన్యూ ఎలా చేయాలి, అదేవిధంగా నోటిఫికేషన్లను మనం ఎప్పటి వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి అంశాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో మీ అందరికీ నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒకసారి మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి కథన రంగంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది ఉండొద్దు. సో నోటిఫికేషన్లు మనకు ఎప్పుడు వస్తాయి అనేది ముఖ్యం కాదు. అంటే ఒక నెల అటు ఇటు కావచ్చు. సో త్వరలోనే ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ మనకి త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తాము, వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫలితాలు ఇచ్చి వాటిని భర్తీ చేస్తామనేటటువంటి విధంగా మనకి మాట్లాడడం జరిగింది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పటి నుంచే మనము నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడకుండా మన ప్రిపరేషన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో లాగా ప్రశ్నాపత్రాలు లేవు మనకి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 3 లాంటి పరీక్షల్ని మనం చూస్తే ప్రశ్నాపత్రాలు అనేవి మనం ఏదో 2 నెలల్లో 3 నెలల్లో చదివినంత మాత్రాన మనకి సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి మనకి కనబడదు. ఎందుకంటే మనం ఒక 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం కోసం ఎదురు చూసి అహర్నిశలు కష్టపడి మనము దగ్గర దాకా వచ్చి ఉద్యోగాన్ని కోల్పోవడము, లేకపోతే మనం అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించలేకపోవడము జరిగితే ఆ బాధను ఎవరు కూడా భరించలేరు. సో అలాంటివి జరగకుండా ఎవరైతే మేము ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ముందుకు వెళ్ళాలి, మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి, మాకు అనుకున్నటువంటి పోస్టుని మేము సాధించుకోవాలనేటటువంటి పట్టుదలతో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రిపరేషన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యము ఉద్యోగం సాధించడము, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గానో, లేకపోతే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గానో, లేకపోతే ఒక యూనిఫామ్ డ్రీమ్తో వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరే వరకు మనము కష్టపడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో చాలామంది చేసేటటువంటి హడావుడు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేదాకా చూద్దాంలేండి, నోటిఫికేషన్ వచ్చినాక తీరా మనకి సమయం దొరకకపోవచ్చు. ఎందుకంటే మనము ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్లలో చూసాం మనము. సో సమయం దొరకక పోస్ట్ పోన్ కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా తర్వాత మనకు నోటిఫికేషన్లు వచ్చి ఒక క్యాలెండర్ ప్రకటించిన తర్వాత, ఒక సమయం ఇచ్చిన తర్వాత మనకు ఎగ్జాము 100కు 100% అదే సమయానికి జరిగేటటువంటి సందర్భమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గ్రూప్ 1 అనే ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందనుకోండి, ఒక 4 నెలలు లేదా 5 నెలలు సమయం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 5వ నెల ఏ తేదీనైతే ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారో అదే తేదీన పరీక్ష పెట్టేటటువంటి సందర్భాలు, అంటే అవకాశము 99.99% ఉంది. కాబట్టి అప్పటికి మనం చదవలేక మనం ఇబ్బంది పడి మనము ఎక్కడ నష్టపోతామనేటటువంటి భయంతో మనము ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా నా అంచనా ప్రకారము, సో ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ దానికి అనుగుణంగా నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారము ఖచ్చితంగా మనకి డిసెంబర్ వరకు నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి
మనము నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటటువంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ని మనము ప్రారంభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మనకి మన ప్రిపరేషను ఎంత లాంగ్గా అంటే ఎంత సుదీర్ఘంగా ఎంత బాగా మనం సబ్జెక్ట్ అనలైటికల్గా చదువుతామో మనం అంత మంచి స్కోర్ సాధించగలుగుతాము, అంత మంచి మార్కులను మనము సాధించేటటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు గ్రూప్ 2 చూసుకుంటే మనకి ఒక 18 నుంచి 22 రకాల పోస్టులు ఉంటున్నాయి మనకి. అందులో ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మనకు నచ్చినటువంటి పోస్టు లేకపోతే మంచి పోస్ట్ ఏదైతే రావాలనుకుంటున్నామో దానికి మనకు మంచి మార్కులు కూడా అవసరమే. ఏదో మనము చదివామా అంటే సపోజ్ ఒక 200 SI పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ 200 SI పోస్టులలో మనకి ఏ మార్క్ వచ్చినా కానీ 200 మందిలో మనకి SI పోస్టే వస్తుంది. అదే కానిస్టేబుల్ ఒక 5000 పోస్టులు ఉన్నాయనుకోండి, 5000 మందికి కానిస్టేబులే వచ్చే అవకాశం ఉంటుంది, అందులో మనకు వేరే పోస్ట్ రాదు. కానీ ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి ఖచ్చితంగా మనకి ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. సపోజ్ డిప్యూటీ తహసీల్దార్ ఉంది, డిప్యూటీ తహసీల్దార్కి ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 పోస్టులకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఉందనుకోండి, దానికి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇలా మనకి అంటే నీకు మంచి మార్కులు వస్తే నువ్వు అనుకున్నటువంటి పోస్ట్ని నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాము. కాబట్టి మిత్రుల అందరికీ ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ కూడా అంటే మనము తర్వాత సమయం వృధా అయింది కదా, నేను ఇలా చేసి ఉంటే బాగుండేది, నేను అప్పుడే బాగా చదువుంటే బాగుండేది, నేను ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది అనేటటువంటి ఆలోచన అనేది భవిష్యత్తులో మనకు రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే ఖచ్చితంగా కష్టపడాలి, దానికి అనుగుణంగా ప్లానింగ్ ఉండాలి. తర్వాత మనకు ఇంతకుముందు ఏమన్నా జరిగినటువంటి పరీక్షల్లో మనకు 1-2 మార్కులతోటి మిస్ కావడము లేకపోతే సరైన ప్రణాళిక లేకుండా మనము ముందుకెళ్ళడం ద్వారా విజయాన్ని అందుకోలేకపోవచ్చు. సో మనకు అంటే ఫెయిల్యూర్ లేని జీవితం ఏది లేదు. ఎంత గొప్ప విజేత అయినా సరే, ఎంత పెద్ద ప్రపంచ విజేత అయినా సరే, ఓటమి లేనటువంటి జీవితము ఎవరిది ఉండదు. మీరు ఏ జీవిత చరిత్ర చూసినా, ఏ విజేత యొక్క జీవిత చరిత్రను మీరు వెలికి తీసినా కానీ వారి జీవితాల్లో అనేక వైఫల్యాలు ఉంటాయి. కాబట్టి ఈ ఓటమిని, ఈ వైఫల్యాన్ని మీరు తలుచుకుంటూ ఇక నా జీవితంలో విజయం అనేది ఉండదేమో, నేను సాధించలేనేమో అనేటటువంటి దృక్పథాన్ని వీడి మీరు ఈరోజే ఈ క్షణమే మీరు మీ ప్రిపరేషన్ని ప్రారంభించి మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ శివకృష్ణ. థ్యాంక్ యూ.